అంటే కృషాంక్ గారు ఇంకా ప్రభుత్వం ఇలా వచ్చినప్పటి నుంచి 6 నెలల్లో కూలిపోతుందని ఎందుకు అంటున్నారు? బీఆర్ఎస్ అలాగే బీజేపీ తెర వెనుక కుట్ర చేస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి బాధకు గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారని కైలాష్ నాథ్ గారు అంటున్నారు. సతీష్ గారు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మా పార్టీ ప్రెసిడెంట్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము ఈ పార్టీని వీళ్ళ ప్రభుత్వాన్ని పడగొడతామని నాకు వీడియో క్లిప్ చూపెట్టండి, చూపెడితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రోజు వీరే రేవంత్ రెడ్డి గారే ప్రతి సభలో, అది ప్రభుత్వ సభ అయినా రాజకీయ సభ అయినా, మమ్మల్ని మమ్మల్ని పడగొడతారంట అని పదే వాళ్ళ ఇన్సెక్యూరిటీ మాట్లాడుతున్నారు. కానీ నాకైతే తెలిసి ఎక్కడ కూడా, ఎందుకంటే నేను విన్నది ఏంటిదంటే కేసీఆర్ గారు మేము ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము అని చెప్పడం విన్నాను, కానీ మేము పడగొడతాము అని చెప్పింది అయితే లేదు కదా. ఎందుకు ఊహించుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు? బీజేపీ లక్ష్మణ్ గారు ఏదన్నా అన్నారా అంటే మీరు బీజేపీ వాళ్ళని అడగండి, నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ని కాదు. అయితే ఈ ఆవేశం మీరు గమనించండి. మీరు ఇవాళ వాళ్ళకి నిజంగానే పాలనకు సమయం వచ్చింది, కానీ అది కాకుండా అయితే డైవర్ట్ చేయడానికా, సింపతి కోసమా? ఎందుకు అని అంటే, ఉదాహరణకు ఒక వైపు మీరు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళే మా ఎమ్మెల్యేలను తీసుకోబట్టే, మా సిట్టింగ్ ఎంపీనే వెంకటేష్ నేత గారిని మీరు తీసుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే గారు చేరలేదా కన్ఫ్యూజన్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా జరుగుతున్నాయి. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసినా కూడా చేరిర్రు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి ఒకవైపు మీరు చేస్తూ మమ్మల్ని అనడం ఏంటిది? ఎమ్మెల్యేలు కలవకూడదా ముఖ్యమంత్రిని? డెఫినెట్ గా కలవచ్చు. మేము అనేది ఏంటంటే కలవచ్చు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మా మేయర్, తొలి మేయర్ గారిని మీరు తీసుకున్నారు, తొలి డిప్యూటీ మేయర్ గారిని మీరు తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయర్ గారిని మీరు చేర్చుకున్నారు. కానీ మీరు మళ్ళీ మమ్మల్ని పడగొడతారు అని ఇంకో దిక్కు మాట్లాడుతున్నాయి, ఇంకో దిక్కు మా దగ్గరికి వెళ్ళి చేరికలు తీసుకుంటున్నారు. అటు బీజేపీ వాళ్ళు మా సిట్టింగ్ ఎంపీలను తీసుకోబట్టే, మీ దగ్గర అభ్యర్థులు లేక కాంగ్రెస్ వాళ్ళు మా సిట్టింగ్ ఎంపీలను తీసుకోబట్టే. మరి ఎందుకు ఇది మాట్లాడడం? ఇంకొక విషయం, నరేంద్ర మోదీ గారితో మళ్ళా అదే కలిపి మాట్లాడుతున్నారు కదా. నాకు ఒక్క ప్రశ్న నిజంగా, నిన్న సమావేశంతో అసలు ఆవేశం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడలేదు, మిమ్మల్ని ఏం అనలేదు. కేటీఆర్ గారు కూడా నాకు తెలిసి సరే చేసినా కూడా ఏ తీవ్ర స్థాయిలో మీరు పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే బాగుండదు. సీఎం గారు వాళ్ళ పార్టీ కండువా వేసుకోవాలి, కానీ పేగులు వేసుకొని తిరగడం ఏందండి? ఇది విచిత్రంగా ఉంటది. సరే వారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ఆవేశం నరేంద్ర మోదీ గారి మీద ఉండాలి కదా. ఎందుకంటే మోదీ గారి స్టేట్మెంట్ ఏమని అన్నారు? కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం గా మారింది అని అన్నారు. నిన్న ఎక్కడన్నా ఖండించిర్రా చెప్పండి? కేసీఆర్ గారి మీద ఉన్న ఆవేశం, కేటీఆర్ గారి మీద ఉన్న ఆవేశము, మొన్న రేవంత్ గారు ఎల్బీ స్టేడియంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్, మేము భర్తీ చేసిన పరీక్షలు, వాటి జాబ్ లెటర్స్ మీరు ఇవ్వడం జరిగింది. నిన్న కాక మన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. అంటే ప్రధాని మోదీని ఎవరు మిస్లీడ్ చేశారు, తప్పుదో పట్టిస్తున్నారు అని. అంటే ఆ పార్టీ నేతలే, బీజేపీ. ఇప్పుడు చూడండి అంటే ఖండించాం మేము మోదీ గారిని ఏమనం. ఇంకోటి, ఆయన పెద్దన్న మాకు సహకరించాలి, మాకు నిధులు ఇవ్వాలి అని అంటారు. ఇది ఇంకొక ఆశ్చర్యం నాకు. ఎందుకంటే ఎన్నికల కోడ్ 2 రోజుల 3 రోజుల 5 రోజుల్లో రాబోతున్నాయి. రాహుల్ గాంధీ ఏమో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని పడగొట్టడానికి పాపం తిరుగుతున్నాడు. న్యాయ యాత్ర అనో ఏదో జోడో యాత్ర. అసలు బీజేపీ ప్రభుత్వానికి 10 years అయిపోతుంది. వాళ్ళు చేసిందేం లేదని పోరాడాలి, కానీ మళ్ళా వాళ్ళు వస్తున్నట్టు. ఎందుకంటే నిన్న ఓటు కూడా ఏమని అడిగారు? ఇక్కడ ఓటు రావాలి, అవసరమైతే నేను దేశం మొత్తం పోయి తిరిగి నరేంద్ర మోదీ గారి మీద కొట్లాడతా, తెలంగాణకు అన్యాయం చేస్తే కొట్లాడతాను అంటే ఏందన్నట్టు మీరు ఏం ఎండార్స్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ ప్రధాని గారు మళ్ళా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారా ఏంది? మళ్ళా మోదీ గారే మళ్ళా బీజేపీ ఫామ్ చేస్తున్నదని మీరు మళ్ళా మోదీ గారి మీద పోరాటం చేయడానికి పోతున్నా అని అంటున్నారా ఏంది? ఇది నిజంగా నిన్న చాలా స్పష్టంగా కైలాష్ నాథ్ గారు ఎక్కి బీఆర్ఎస్ ఒక్కటే అని 2000 మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పదే కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ ఫ్యాక్టరీ కూడా కొంత పని చేసింది వాళ్ళకి. ఇప్పుడు కూడా అదే అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు. మీరే కొందరు ఎంపీ అభ్యర్థులను వాళ్ళకి పంపిస్తున్నారు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. అలాగే నిన్న బీజేపీ నేతలు కూడా కొందరు కామెంట్ చేశారు, ఆల్రెడీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మాతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేశారు, బీజేపీ నో అని చెప్పింది అని. అంటే కాంగ్రెస్ అనుమానం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్లాన్స్ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అనేది వాళ్ళ అనుమానం. ఎక్కువ మంది మాట్లాడుతుంది. ఒకటి సతీష్ గారు, వెంకటేష్ నేత గారిని కూడా మరి మేమే పంపినామా?
బొంతు రామ్మోహన్ గారి పేరు మీరు ఏదో సికింద్రాబాద్ మల్కాజ్గిరి అని వేస్తున్నారు మీడియా వాళ్ళు. మేమే పంపినామా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి, మా అభ్యర్థులు అందరూ అక్కడికి వెళ్ళండి అని. లేదు పట్నం గారిని కూడా, ఎందుకంటే మా ఎమ్మెల్సీ గారే కదా, సెట్పీ చైర్పర్సన్ గారు, ఇంకొకరు మా ఎమ్మెల్సీ మంత్రి కూడా అయ్యారు, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళని కూడా మేమే పంపినామా. మూడు పేర్లు చెప్తున్నాం మీ పార్టీలో ఉన్న మీరు అంటున్న అభ్యర్థులు. ఎందుకంటే ఉట్టిగానే మీరే పడగొడతాము అని మీరే అంటారు, మమ్మల్ని భూస్థాపితం చేస్తారు అని మీరే అంటారు. రెండిట్లో ఏదైనా క్లారిటీ తెచ్చుకోండి. మా పార్టీ కథమే అయిపోయిందిగా, మేము భూస్థాపితం అయిపోతాం, 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఆల్రెడీ టచ్ లో ఉన్నారు అని మీరే చెప్పబట్టే ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళా మీరు ముసలి కన్నీరు ఏమని పెడుతున్నారు, అగోండి చూడండి వాళ్ళని అంటే పంచింగ్ బ్యాక్ కావాలి. వాళ్ళు చేయడానికి ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి బూచిగా చూపెట్టేసి నీతులు నేనేం చెప్తలేనండి. నీతులు నేను ఎందుకు చెప్తలేను తెలుసా? అసలు ఫస్ట్ ఈ క్రీడ మొదలు పెట్టిన ఆటగాడే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నలసంచితో దొరికిన వ్యక్తే కదా. నేను అందుకే వ్యక్తిగత విమర్శలకు పోతలేను. నేను ఇవాళ మీరు నీతులు నేర్పుతారా మాకు, మీరు తీసుకున్నారు కదా అంటే ఫస్ట్ ఆట మొదలు పెట్టింది మీరు కదా. నేను మధ్యలో రాలేదు సోదరా, నేను మధ్యలో మాట్లాడేటప్పుడు రాలేదు. నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బిడ్డని ఇడిపించుకొచ్చిండు. చూసిర్రా మీరు, చూసిర్రా మీరు, తొంగి చూసిర్రా మీరు, ఏం మాట్లాడుతున్నారండి? నేను అనేది విమర్శలలో పొద్దున ఈ పంచాయతీ మీరు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, అందరు మానవ బాంబులు అయి ఉన్నారు. మీరా మాట్లాడేది మీ ఆర్టిస్టు సంఘాలన్నీ ప్రపంచానికి తెలుసండి. అవినీతి చేసి అవినీతి సొమ్ముతో మీరు కేంద్రానికి కప్పం కట్టిరు, అందుకే ముఖ్యమంత్రి. నేను అనేది దయచేసి అలాంటి పదాలు కానీ ఒక్క నిమిషం కైలాసనాథ్ గారు ఒక్క నిమిషం. అంటే కృషాంక్ గారు మోదీని ఇంకా పెద్దన్న అన్నారా లేదు, వెంటనే మీరు రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అయిపోతారని కేటీఆర్ కానీ మిగతా మంత్రులు కానీ మాట్లాడడం కరెక్టేనా? మిగతా సారీ మాజీ మంత్రులు కానీ సార్, మేము పొలిటికల్ పార్టీ సార్, లేని కేసుకు ఇప్పుడు కవిత గారి ఏకైక తప్పేంది, కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? ఏదైనా కోర్టు తీర్పిచ్చిందా చెప్పండి? వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళ కాంగ్రెస్ నాయకులు లిక్కరు ఇది అదని మాట్లాడుతున్నారు కదా, ఏదన్నా ఒక్క కోర్టు నాకు ఒక వారెంట్ అని ఇష్యూ చేసిందా చెప్పండి? గాంధీ భవన్ సుప్రీంకోర్టు కాదు కదా, రేవంత్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కాదు కదా, కానీ రాజకీయంగా దీన్ని వాడుతున్నారు. ఒక్కటిసారి నేను జరిగింది కదా, అరే నోటీసులు సోనియా గాంధీ గారికి కూడా వచ్చినాయండి, రాబర్ట్ గాంధీ గారికి కూడా వచ్చినాయి, రాహుల్ గాంధీ గారికి కూడా వచ్చినాయి, ప్రియాంక గాంధీ గారికి కూడా. రేవంత్ రెడ్డి అవుతారని అనటం అనేది వాళ్ళకి ఆగ్రహం తెప్పించదు కదా సార్. మేము అనేది ఏంటంటే 4 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నది, పార్లమెంట్ ఎలక్షన్. ఆయన ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి. ఒక ఐటీఐఆర్ ని రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా రేవంత్ రెడ్డి గారు మొన్న పోతేనే జాతీయ హోదా ఇయ్యము అని అంటే రిటర్న్ వచ్చేసిరు వీళ్ళు. ఏమిచ్చారు సార్? సిసిఐ ఆదిలాబాద్ సిసిఐ అడిగిరా మీరు? రైల్ కోచ్ ఫ్యాక్టరీ అడిగిరా మీరు? మనకు కావాల్సిన సార్ అది కూడా సానుకూలంగా స్పందించారు సార్. నేను అనేది చాలా టైం పడుతుంది. శంకుస్థాపన కూడా ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు వినండి. కైలాష్ గారు ఒక్క నిమిషం, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను వినండి మీరు, దాని తర్వాత కౌంటర్ ఇవ్వండి. నేను మాట్లాడేది నేను మాట్లాడింది విని కౌంటర్ ఇవ్వండి. ఒక్కొక్కరుగా మాట్లాడదాం. కైలాష్ గారు ఒక్కొక్కరుగా మాట్లాడదాం, మనకు చాలా టైం ఉంది. కైలాష్ గారు 1 by 1 మాట్లాడదాం సార్, మనకు టైం ఉంది. ఇవాళ మీరు అన్న పాయింటే ఎత్తుతాను, స్కైవే కోసం ఇచ్చిర్రు అని అంటారు కదా సార్. 750 crores మన రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి, చేసిందా? నంబర్ 1. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ మళ్ళీ 1000 కోట్లు అవన్నీ ఆ విలువ గల భూమి మనం ఇవ్వాలి. నంబర్ 2, ప్రైవేట్ భూములు అన్ని కూడా ల్యాండ్ అక్విజిషనింగ్ చేయాలి. అది ఏది కూడా ఎస్టిమేట్ చేయకుండా ఇవాళ శంకుస్థాపన చేసి దానికి 2000 కోట్లు తోని అని కూడా మెన్షన్ చేశారు కదా మీకు ముఖ్యమంత్రి గారు. 2000 కోట్లు క్లియర్ అయిపోయింది కదా, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కరెక్ట్ 4 రోజులు ఒక భూములు కానీ లేదంటే కొంత మొత్తాన్ని కానీ ఎదురేమన్నారు. సతీష్ గారు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిండ్రు. 5 రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు కలిసిండ్రు. నా పాయింట్ ఏంటంటే కరెక్ట్ 5
రోజులు ఎలక్షన్ కోడ్ ముందు కేంద్ర ప్రభుత్వం మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ కోసం ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేసి మోదీ గారు ఇది ఇచ్చిర్రు అని వీళ్ళు అంటున్నారు. మేము స్వాగతిస్తున్నాం. కానీ అది అయినప్పుడు కదా సార్ పసుపు బోర్డు ఇట్లనే గెజెట్ తీసిర్రు. ఒక నిమిషం సోదర, తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేను మీ కాంగ్రెస్ అంటలేను, నేను బీజేపీని అంటున్నా. అది వినండి. పసుపు బోర్డు గెజెట్ తీసిర్రు నరేంద్ర మోదీ గారు. ఏ రాష్ట్రంలో ఉందండి సార్ ఆ గెజెట్? చూడండి మీరు, ఎక్కడుందో తెలుసా మనకు? కనీసం అందులో స్టేట్ నేమ్ కూడా లేదు. ఇట్లాంటి జిమ్మిక్లు మోదీ గారి మనం దానికి పడాల్సిన అవసరం. కైలాష్నాథ్ గారు సోదరులు మాట్లాడినప్పుడు నేను పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిన, నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు వారు కూడా అదే రెసిప్రోకేట్ చేస్తారని కోరుతున్నాను. మీరు అడిగిన ప్రశ్న నేను విన్నాను, కానీ మీరు అడిగిన దానికి వారు స్పెసిఫిక్ సమాధానం ఇవ్వలేదు. ఒక్క నిమిషం. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా. ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి పుంజుకపోవుడా. గుజరాత్ మోడల్ అంటే ఏందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 ఇంతలు చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి ఇదా గుజరాత్ మోడల్. ఇది 3 రోజుల ముందు. తెలంగాణ अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. 3 రోజులకి ఏం మారింది సార్? 3 రోజులకే గుజరాత్ మోడల్ గొప్పగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారు గుజరాత్ మోడల్ ఫెయిల్ అని అంటారు, మీరేమో గుజరాత్ మోడల్. నేను అనేది ఏంటంటే మీరు రాజకీయం కోసం తెలంగాణ తక్కువ చేసి చూడండి. తెలంగాణలో ఇది లేదు అది లేదు, కానీ దేశవ్యాప్తంగా ఎన్నో మీరు అంటున్న రైతు బంధు, అఫ్ కోర్స్ మీరు దాని పేరు మార్చుకున్నారు, అది ఇంకా కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు, మీరు పూర్తిగా అందరికీ ఇవ్వలేదు. ఆ రైతు బంధు కిసాన్ సమ్మాన్ నిధి అయింది, మిషన్ భగీరథ, హర్ ఘర్ నల్కా జల్ అయింది. ఎన్నో స్కీమ్లు అడాప్ట్ చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలు. కానీ మీకు గుజరాత్ మోడల్ గొప్పగా అనిపించేసి తెలంగాణ మోడల్ తక్కువ అనిపిస్తే ఇది నిజంగా చాలా దుస్థితి. రాహుల్ గాంధీ అంటే మీరు అడిగిన క్వశ్చన్ అదే, గుజరాత్ మోడల్ సడన్ గా గొప్పగా ఎట్లయింది? 150 మంది చనిపోయారు అక్కడ మార్బీ బ్రిడ్జ్. ఏ రిపోర్ట్ రాదు. 20,000 కోట్లు 30,000 కోట్లు అదానీ పోర్ట్లో డ్రగ్స్ దొరుకుతాయి, ఏం అరెస్ట్ ఉండదు. డ్రై స్టేట్ అంటారు గుజరాత్ ని, లిక్కర్ లేని స్టేట్ అంటారు. 75 మంది చనిపోయారు కల్తీ మద్యంతో. అక్కడ ఏమి డిమాండ్ ఉండదు, ఏమి కొట్లాట ఉండదు. ముఖ్యమంత్రి తక్కువ చేసి మాట్లాడడం బాజాప్తా తెలంగాణ మోడలే గొప్పది, గుజరాత్ మోడల్ కాదు. తెలంగాణ మోడల్ ముందర ఏమన్నాడంటే మీరు ఎట్లయితే గుజరాత్ మోడల్ ఎట్లయితే చేసుకుంటున్నారో అట్లనే మేము తెలంగాణ చేసుకోవాలన్నాం తప్ప గుజరాత్ మోడల్ గా చేస్తామని మీకు చెప్పలే. మీరు రాజకీయ థ్యాంక్ యూ కృష్ణ గారు. చూస్తున్నాం సీఎం